సోరియాసిస్ వల్ల ప్రెగ్నెన్సీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనే విషయానికి వస్తే, జనరల్‌గా సోరియాసిస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అందటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ప్రెగ్నెన్సీలో సోరియాసిస్ చాలా మందికి తగ్గి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ కొంతమందికి మాత్రం త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ జర్నీ కూడా సేమ్ అలాగే ఉండటం కానీ, పెరగటం కానీ ఉండొచ్చు. దీనివల్ల మదర్‌కి కానీ, బేబీకి కానీ ఎఫెక్ట్ అవుతుందా అనే విషయానికి వస్తే, మదర్‌కి ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగే ఛాన్స్ కానీ, బరువు తక్కువ బేబీస్ పుట్టే ఛాన్స్ కానీ ఉండొచ్చు సోరియాసిస్ వల్ల. అండ్ సోరియాసిస్ మెడికేషన్స్ గురించి ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్‌గా సోరియాసిస్‌కి స్టెరాయిడ్స్ కానీ, మిథోట్రెక్సేట్ కానీ, రెటినాయిడ్స్ కానీ వాడతారు కదా! వాటిని ప్రెగ్నెన్సీలో ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. సో, మీరు మెడిసిన్స్ వాడుతున్నట్లయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ఈ మెడిసిన్స్ ఆపేసేసి టాపికల్‌గా వాడే మెడిసిన్స్ అండ్ ఫోటోథెరపీ లాంటివి కంటిన్యూ చేసుకోవచ్చు. సో, మీకు ఇన్ కేసు సోరియాసిస్ ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే ఒకసారి మీ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకొని మెడిసిన్ చేంజ్ చేసుకోండి. అండ్ ఇంకొకసారి స్ట్రెస్ ఉన్నప్పుడు సోరియాసిస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ అనేది టోటల్‌గా అవాయిడ్ చేసుకునేటట్టు చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.